శక్తి స్వరూపిణి కీలాద్రికి విచ్చేసింది. కానీ అంతటితో ఆ తల్లి అనుకున్న కార్యం పూర్తి కాలేదు. రాక్షసరాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది. అది లేకుండా నేను జీవించలేను. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. ज्ञानं प्रथमं पुरस्तात् मे श्रीमाता सुरुचो वेनावः। రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైన ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను సర్వనాశనం చేస్తాను. श्रीमाता श्री महारानी कुंड संभूत దుర్గా, దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు తప్పదు. రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. श्रीमाता श्री महारानी कुंड संभूत దుర్గా, దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు తప్పదు. మహిషాసురుని వధించిన కారణంగా దుర్గామాతకు మహిషాసుర మర్దనిగా పేరు వచ్చింది. మహిషాసురుని వధించిన తరువాత కీలునికి వరాన్ని ప్రసాదించిన విధంగా బంగారు ఛాయతో మెరిసిపోతున్న శక్తి స్వరూపిణి దుర్గామాత కీలాద్రిపై వెలసింది. నాటి నుండి భక్తులంతా అమ్మవారిని కనకదుర్గామాతగా పూజిస్తున్నారు.
ఈ కీలాద్రిపై దుర్గామాత కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ ఉంది. ఆ తల్లికి భక్తితో ప్రణమిల్లుదాం. ఇంద్ర, దేవతలకు రాజువైన నువ్వే స్వయంగా తపమాచరించిన ఈ పర్వతం ఇక నుండి ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది. అప్పటి నుండి కీలాద్రికి ఇంద్రకీలాద్రి అన్న పేరు స్థిరపడిపోయింది. తృప్తిపరచగలిగినది ఏమై ఉంటుంది? 3 అశ్వమేధ యాగాలు. महाज्वालाय विद्महे अग्निवक्त्राय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। బ్రహ్మదేవ, మీ రాక మాకు పరమానందాన్ని కలిగించింది. మీ కోరిక ఏమిటో మాకు సెలవివ్వండి. పరమేశ్వర, దుర్గామాత సమేతుడవై నీవు ఇంద్రకీలాద్రిపైనే నివసించాలి. దేవక్కడ దివ్యలింగ రూపంలో దర్శనమిచ్చి అక్కడ మల్లెపూలతో పూజలందుకుంటూ మల్లికేశునిగా భక్తుల కోర్కెలు తీర్చడం